ఏంటి నువ్వొచ్చావు? మీ అమ్మ రాలేదా? లేదండి. మా అమ్మగారికి ఆరోగ్యం బాలేదు. మీ ఇంట్లో మా అమ్మకు బదులు నేను పనిచేయడానికొచ్చానండి. ఏంటో. సరే లోపలికి రా. హ్మ్. ఏం చేయాలమ్మా? అక్కడ పాత్రలున్నాయి తోమేసి, ఆ బట్టలన్నీ మడతపెట్టి కబోర్డ్‌లో పెట్టు. అలాగే అమ్మా. మీ అమ్మకి అప్పుడప్పుడు ఆరోగ్యం సరిలేకొస్తుంది కదా! అవును. ఏదైనా మంచి హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా! అది కాక ఎప్పుడూ ఆరోగ్యం బాగాలేదని చెప్తూ ఉంటుంది. సర్లే నువ్వెళ్ళు. మనకెందుకు ఇవన్నీ? ఏయ్! టీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు టీ. అక్కడ పెట్టు. హ్మ్. సరే సరే వెళ్ళి పని చూడు. సరేనమ్మగారు. హ్మ్. ఆ! అయ్యో! ఆ! ఎక్కడ పోయుంటుంది? ఎక్కడా కనపడడం లేదే. ఆ! ఆ! ఏవే ఇలా రావే. అమ్మగారు? చెప్పండి అమ్మగారు. పనంతా అయిపోయింది. ఇక నేను వెళ్తాను. నా చైన్ ఎక్కడే? ఎక్కడ దాచిపెట్టావు? మీ చైనా నా దగ్గర ఎక్కడుంది? నా చైన్ నీ దగ్గరుంది, బయటికి తీ. లేదమ్మగారు. మీ చైన్ నా దగ్గర లేదు. నా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసింది నువ్వే కదా? అవును. నా చైన్ కింద పడుంటే నువ్వే తీసుండాలి. అమ్మగారు! నా చైన్ నాకు మర్యాదగిచ్చేస్తే పర్లేదు, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. లేదమ్మగారు. మీ చైన్ నేను చూడలేదు. నా చైన్ నువ్వే తీసావు. నీ డ్రెస్ అంతా చెక్ చేయాలి. డ్రెస్ ఎందుకు చెక్ చెక్ చేయాలి? చేయాలంటున్నానుగా. డ్రెస్ అయ్యో! ముందు తీ. అమ్మా! ఏంటమ్మగారు ఇలా చేస్తున్నారు? ఒకసారి నేనే వెళ్ళి చెక్ చేస్తాను. తర్వాత నన్ను అనుమానిస్తే అనుమానించండి. చూడు, బాగా చూడు. ఉండండమ్మా. ఇక్కడెక్కడైనా ఉంటుంది. నువ్వు దొంగిలిచ్చిన తర్వాత ఇక్కడెందుకుంటుందే? అయ్యో! ఇప్పుడున్న ధరకి ఆ చైన్ ఈ లక్షల్లో ఉంటుంది. దేవుడా! నటించు నటించు, బాగా వెతుకుతున్నట్టు నటించు. అమ్మగారు, హ్మ్? ఇదేనా మీ చైన్? ఇలా ఇవ్వు. ఏంటమ్మగారు, మీరు చైన్ సరిగా చూసుకోకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. సర్లే వదిలే. చైన్ దొరికింది కదా.
ఇంకొంచెం బాగా చూసుంటే ఈ చైన్ ఎక్కడుందో మీకే తెలుసుండేది. అది కాకుండా నన్ను అనుమానించి నేనే దొంగతనం చేసేననుకున్నారు కదా! ఇక నుంచి ఎప్పుడైనా సరే మీ ఇంటికి పనికి రాను. మా అమ్మ కూడా రాదు. సారీ లేవే, నేను నీ మంచితనం తెలియక పొరపాటు పడ్డాను. సర్లే అమ్మగారు. నేను వెళ్తానింకా.